జోన్ ఆఫ్ ఏరేషన్, క్యాపిలర్ ఫ్రింజ్, జోన్ ఆఫ్ సాచురేషన్ ఉంటుంది. ఓకే. ఈ జోన్ ఆఫ్ ఏరేషన్ ఏరియాలో ఉందనుకోండి మీ సైటు, అక్కడ బోర్ వేస్తే మీరు వేసారు ఇంకా బోర్ రాదు. ఎక్కడైతే జోన్ ఆఫ్ సాచురేషన్ అంటే వాటర్ టేబుల్లో ఉన్న ఏరియాలో దాన్ని కనిపెట్టినట్లయితే అది వేస్తే అది ఇప్పుడు ఎండిపోతుంది. సరే సమ్మర్లో ఎంతో తగ్గుతుంది. ఇప్పుడు వర్షాకాలం లాస్ట్ టైం ఇక్కడ బోర్ వేసారు కానీ వర్షాకాలం వస్తే వస్తుంది, సమ్మర్ రాగానే బంద్ అవుతుంది. నాకు తెలిసి 60 నుంచి 70 ఫీట్లు పడి ఉంటాయి. వేస్తారా? చాలా లోపల పడ్డాయి, దాదాపు 300 ఫీట్ల లోపల పడ్డాయి. అంటే ఇక్కడ ఏంటంటే జోన్ ఆఫ్ ఏరేషన్ అది ఇంచుమించు 400 ఫీట్ల బోర్, అది చాలా లోపల పడ్డాయి. అసలు కనీసం పడ్డాయి. వర్షాకాలంలో వస్తే పోయేది. 1 ఇంచ్ మోటార్ దించిన మళ్ళీ వర్షాకాలం పోస్తుందా? వర్షాకాలం పోస్తే ఒక 3-4 నెలలు ఇప్పుడు సమ్మర్ అయిందనుకో ఆటోమేటిక్ డ్రై అంటే జోన్ ఆఫ్ ఏరేషన్ ఏరియా ఉండదు అందువల్ల అట్లా. అది అంటే ఇంకోటి మన సైంటిఫిక్ పద్ధతి ద్వారా చేస్తే ఏంటంటే ఏడబడతారు గుడ్డి వేయడం కాదు. సో జ్వరం వచ్చింది, ఏ టాబ్లెట్ వాడాలని డాక్టర్ రాశారు. పన్ను నొప్పి వచ్చింది అనుకో డెంటిస్ట్ దగ్గర పోతాం. లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ ఏదైనా ఇట్లనే అంతా ఏఐ యుగంకి వచ్చేసినాం. ఇప్పుడు డాక్టర్ లేనప్పుడు ఏదో మాత్రలు నాటు వైద్యం వేసుకుంటాం. సక్సెస్ అయ్యాయి. ఈ రసాలు ఆ రసాలు వస్తే బంద్ పర్లేదు. ఇప్పుడు కూడా వ్యవసాయ విధానాలు కూడా లేటెస్ట్ విధానాలు టెక్నాలజీ ఇలాంటి సైంటిస్టులతోటి వర్క్ చేస్తున్నాం. సక్సెస్ అయితే రైతులకు చాలా లాభాలు ఉంటాయి, నష్టపోకుండా